హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో టీవీ9 స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. కర్మాన్ ఘాట్ లో నదులు ప్రవహిస్తున్నాయా అన్నంతగా రోడ్డు మీద నీళ్లు పారుతున్న దృశ్యం మీరు చూస్తున్నారు. బైకే మునిగిపోయింది. ఆ బైకర్ చూడండి, అతని పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. అలానే ఇక చైతన్యపురిలో కాలనీల్లో పూర్తిగా వరద నీటితో నిండిపోయిన దృశ్యం. ఇక మలక్పేట్లో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయం కలుగుతోంది. పెట్రోల్ బంక్ ముందున్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇక అబిడ్స్ లో వాన దంచి కొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక నగరంలో రాత్రి ఇంకా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అండ్ మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో మనకి తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. మరొక 4 ప్రాంతాలు మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. నాచారంలో సిచ్యువేషన్ చూస్తున్నాము. పూర్తిగా జనాలు ఇళ్లకే పరిమితం అయిపోయారు. వాన నేపథ్యంలో వాన దంచి కొడుతున్న దృశ్యం మనం చూస్తున్నాము. ఇక ఎల్బీ నగర్ లో కూడా కుండపోతగా వాన పడుతున్న దృశ్యం. సికింద్రాబాద్ లో సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. అలానే కుషాయిగూడలో కూడా ఎక్కడ చూసినా కూడా వాన కుంభవృష్టిగా కురుస్తోంది. వర్షపాతం మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా నడిచి వెళ్లడం మంచిది కాదు అని సూచిస్తున్నారు. ఎందుకంటే రోడ్లన్నీ జలమయమైపోయాయి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో మనకు తెలియదు. నీళ్లు పోవడానికి ఒక్కొక్కసారి మ్యాన్ హోల్ తెరుస్తూ ఉంటారు. ఆ వరద నీరంతా వెళ్ళడానికి తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ మనకి తెలియదు కాబట్టి ఎక్కడున్నాయో జాగ్రత్తగా వెళ్ళాలి అని సూచిస్తున్నారు. వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైతేనే బయటికి రావాలని. ఆల్మోస్ట్ ఇది 11 o'clock కాబట్టి ఇంకా అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు బయట తిరగకపోవటం మంచిది అని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా రహదారుల మీద పూర్తిగా నీళ్లు నిండిపోయాయి. కాలనీల్లో అయితే మీరు చూస్తున్నారు, కారుకి సగ భాగం వరకు వచ్చేసే వాటర్. కొన్ని చోట్ల కార్లు కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకి అందుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఉంది. వెహికల్స్ ముందుకి కదలలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. వనస్థలిపురంలో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డు మీద మీరు చూస్తున్నది రోడ్డు, అది చెరువు కాదు, కాలువ కాదు. అంతగా నీళ్లు చేరుకున్నాయి. సో వెహికల్స్ ముందుకు వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కర్మాన్ ఘాట్ లో ఒక బైకర్ ఇబ్బంది పడుతున్నాడు. బైక్ పూర్తిగా మునిగిపోయేంత వరకు కూడా నీళ్లు వచ్చేసాయి. మనిషే ముందుకు నడవడానికి కష్టం. ఇక వెహికల్ ని తీసుకుని వెళ్లాలంటే చాలా కష్టం కాబట్టి ప్రాణాపాయ స్థితిలోకి తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇక ఎక్కడ చూసినా కూడా పలు ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టిస్తోంది. నగర వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ జలమయమైపోయాయి. కాలనీల్లో అయితే వరద ప్రవహిస్తోంది. సో జాగ్రత్తలు పాటించండి అని అధికారులు సూచిస్తున్నారు. టీవీ9 స్క్రీన్ మీద మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది వనస్థలిపురం. వనస్థలిపురంలో సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. కాస్త చిన్న వాన కురిస్తేనే కూడా ఎప్పుడు రహదారులన్నీ కూడా నీటితో నిండిపోతూ ఉంటాయి. ఇప్పుడు పెద్ద మొత్తంలోనే వర్షం కురిసింది. పెద్ద మొత్తంలోనే వర్షపాతం నమోదైనట్లుగా మనకి తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ మనకి అందాల్సి ఉంది. కానీ కుంభవృష్టిగా వాన కురిసిన తరువాత సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇంకా వాన పడుతూనే ఉంది. కర్మాన్ ఘాట్ లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఎంతగా నీళ్లు ప్రవహిస్తున్నాయో, వరద ప్రవహిస్తుందో మీరు చూస్తున్నారు. కాలనీ వాసులు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. వాళ్ళ మెట్ల వరకు కూడా వచ్చేసినటువంటి నీళ్లని మీరు గమనిస్తున్నారు.